ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా హామీ ఇచ్చిన ప్రత్యేక రైల్వే జోన్ కళ ఎట్టకేలకు సాకారమైంది. కేంద్ర ప్రభుత్వం సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు పూర్తి స్థాయిలో ఆమోదం తెలపడంతో విశాఖపట్నం కేంద్రంగా జోన్ కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్న ఈ నిర్ణయంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జోన్తో ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఎన్నికలకు ముందు చేసినటువంటి ప్రచారంలో భాగంగా ఖచ్చితంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ను తీసుకొస్తామని చెప్పినటువంటి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాన్ని పూర్తిస్థాయిలో కూటమి సర్కారు నెరవేర్చింది. దీంతో ఇప్పటికే కూటమి నేతలతో పాటు ఉత్తరాంధ్ర వాసులు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. 3501 కిలోమీటరు రైల్వే ట్రాక్ పరిధి ఏదైతే విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖపట్నం డివిజన్తో పాటుగా ఇటు 3085 రైల్వే స్టేషన్తో కూడినటువంటి జోన్ కళ సాకారమైంది. దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర వాసుల అభిప్రాయం ఎలా ఉంది అనే అంశంపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం విశాఖపట్నంలోని సిరిపురంలో తాత్కాలిక కార్యాలయం నుంచి జోన్ పరిపాలనా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జనరల్ మేనేజర్ కార్యాలయంతో పాటు అన్ని విభాగాలు ఇక్కడి నుంచే పనిచేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన ఈ జోన్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు చేరనున్నాయి. వాల్టేర్ డివిజన్ను విశాఖ డివిజన్గా పునర్వ్యవస్థీకరించడంతో పాటు రాయగడ డివిజన్ పరిధిలోని కొంత భాగాన్ని కూడా ఇందులో విలీనం చేశారు. దాదాపు 3500 కిలోమీటర్ల రైల్వే మార్గం, 385కు పైగా స్టేషన్లు ఈ జోన్ పరిధిలోకి రానున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ కు రైల్వే రంగంలో ప్రత్యేక గుర్తింపు లభించనుంది. ముఖ్యంగా రైల్వే నియామకాలు, ఆర్ఆర్బీ పరీక్షలు, పరిపాలనా నిర్ణయాల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గనుంది. జోన్ ప్రధాన కార్యాలయం విశాఖలో ఉండటంతో కొత్త రైళ్ల ప్రతిపాదనలు, ట్రాక్ల విస్తరణ, స్టేషన్ల ఆధునీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, ఎస్కలేటర్లు, కోచింగ్ టెర్మినల్స్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి వేగం చేకూరే అవకాశం ఉంది. అలాగే వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటిదాకా ఈస్ట్ కోస్ట్ రైల్వేకి ఆయువు పట్టు ఏమిటి అంటే కేకే లైన్ దామంజుడే. మేజర్ ఎర్నింగ్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంట, అలాగే విశాఖపట్నం పోర్ట్ కంట మేజర్ ఎర్నింగ్స్ వాల్టర్ డివిజన్కి ఏమిటి అంటే కేకే లైన్. ఆ ఎర్నింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు రాయగడ డివిజను సెపరేట్ అయిన తర్వాత కొత్తగా ఫార్మ్ అయింది కాబట్టి ఈ ఎర్నింగ్స్ కూడా రాయగడ డివిజన్కి వెళ్ళిపోతాయి. అందువల్ల ఇక్కడ మన డివిజన్కి మట్టుకు బాగా లాస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. కొత్తగా కోచింగ్ ట్రాఫిక్ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. అలాగే విజయవాడ డివిజను, గుంతకల్లు ఇవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి కోచింగ్ ట్రాఫిక్గా కొంచెం ఆ ఎర్నింగ్స్ ఇటుపక్క వస్తుంది తప్ప కేకే లైన్ ఎర్నింగ్స్ మటుకు లాస్ అవుతాం తప్ప. అంటే రైల్వే జనరల్గా ఎక్కడి నుండి టోటల్గా కూడా ఇంప్రూవ్ చేస్తున్నది. అలాగే ఇక్కడ కూడా కొన్ని ట్రైన్స్ గట్రా రావడం, వందే భారత్లు కూడా ఇక్కడ నుండి ఒకటి, రెండో, మూడో ఎన్నో ట్రైన్స్ ఉన్నాయి. రాయగడ సైడు, రాయపూర్ సైడు, అలాగే సౌత్ సెంట్రల్ సైడ్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నది. సౌత్ కోస్ట్ రైల్వే రావడం వల్ల ఆంధ్ర ప్రజానీకానికి ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వేలో గుంతకల్లు, గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్ఆర్సీ కానివ్వండి, ఆర్ఆర్బి ద్వారా కానివ్వండి, లేదు ఇతరత్ర స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకి సంబంధించి కానివ్వండి, ఏదైనా విశాఖపట్నం స్వస్థాగా ఇక్కడే ఉంటాయి కాబట్టి ఆంధ్ర ప్రజానీకానికి ఉపయోగకరంగా ఉంటుందని నా వ్యక్తిగత భావన. కొత్త ట్రైన్లు కూడా మనకి మొన్న అనౌన్స్ చేశారు. 500 వరకు కొత్త ట్రైన్లు కూడా వేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మనకి 4 లైన్లు ఇప్పుడున్న డబ్బులు కాకుండా 4 లైన్లు కూడా చేస్తానని హామీ ఇచ్చారు రైల్వే మినిస్టర్. ఇటువంటి మన అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఈ జోన్ రావడం వల్ల. సౌత్ కోస్ట్ రైల్వే రావడం మన అందరికీ కూడా చాలా మంచిది, ఉపయోగం, మన వారసులకు కూడా చాలా ఉపయోగం. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉన్నప్పటి నుంచి మన నాయకులందరూ చాలా ఫైట్ చేశారు. ఎందుకంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉండడం, దూరంగా ఉండడం, మన ఆర్జన అంతా ఇక్కడి నుంచే జరుగుతుంది. సరుకు రవాణా విషయంలో కానీ, ప్రయాణికులను చేరవేయడంలో కానీ మనకి చాలా లాభాలు వస్తున్నాయి దీనికి. కానీ మనకి ఉద్యోగాలు అవి వాటిల్లో మాత్రం చాలా వెనకబడి ఉన్నాం. ఇక్కడ ఉన్న మన పిల్లలకి, మన వారికి ఉద్యోగాలు రావట్లేదు.
దానివల్ల మన నాయకులు చాలా పోరాటం చేశారు. ముందు ఒరిస్సా అక్కడికి వేరే జోన్లకు వెళ్ళినప్పుడు మన వాళ్ళు సర్టిఫికెట్లు కూడా చింపేసి తరిమిన రోజులు ఉన్నాయి. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, మనకి వచ్చే ఆర్జన ఈ జోన్కి పెరుగుతుందని. జోన్ ఏర్పాటుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత శాశ్వత ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులు కూడా వేగం పుంజుకున్నాయి. కొత్త భవనాలు సిద్ధమయ్యే వరకు తాత్కాలిక కార్యాలయం నుంచే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ తదితర విభాగాలకు అవసరమైన అధికారుల నియామక ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు సమాచారం. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు జోన్లో భాగం కావడంతో సరుకు రవాణా, యార్డ్ విస్తరణ, కోచ్ మెయింటెనెన్స్ వంటి ప్రాజెక్టులకు ఊతం లభించనుంది. వ్యవసాయ ఉత్పత్తులు, పరిశ్రమల ముడిసరుకు, బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సిమెంట్ రవాణాలో కూడా ఈ జోన్ కీలక పాత్ర పోషించనుంది. అయితే రైల్వేకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న కొత్త వలస, కిరండోల్ లైన్ ప్రస్తుతం సౌత్ కోస్ట్ జోన్ పరిధిలో లేకపోవడం వల్ల ఆదాయంపై కొంత ప్రభావం ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ భవిష్యత్తులో పరిశ్రమల విస్తరణ, సరుకు రవాణా పెరుగుదలతో జోన్ ఆర్థికంగా బలోపేతం అవుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. సౌత్ జోన్ చేసిన తర్వాత ఫర్దర్ ఇంకేటేటి మార్పులు వస్తాయో మనకు తెలియదు. మనం అనుకున్నట్టు వాళ్ళు చేయలేరు కూడా. అందులోకి ముఖ్యంగా ఏంటంటే మనకి రిజర్వేషన్ ప్రాబ్లం చాలా పెద్దది. ఎవరికి కూడా తత్కాల్లో కూడా దొరకటం లేదు టికెట్లు, తర్వాత ఆన్లైన్లో కూడా దొరకటం లేదు. ఇలాగ ఓపెన్ చేసేసరికి అయిపోతున్నాయి. ఏమంటే మొత్తం త్రూ అవుట్ చేస్తున్నారు కనుక దొరకటం లేదనేస్తున్నారు. వస్తే ఇస్తే ఉద్యోగాలు ఇస్తే బాగానే ఉంటుంది. ఉద్యోగాలు ఇవ్వాలి కదా వాళ్ళు. ఇప్పుడు ఆర్ఆర్బీ రావాలా, ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాయాలా, ఆర్ఆర్బీలో పాస్ అవ్వాలా, అయిన తర్వాతే చేయాలా. అది కూడా మనకి ఉన్నవాళ్ళు ఇక్కడ అంటే చెప్పకూడదేమో కానీ ఆఫీసర్స్ అందరు కూడా అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళే. మనకి వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళంటే ఈడండి ఆడండి పక్క తోసేస్తున్నారు. ఒక అప్లికేషన్ చూసి పెట్టంటే అనేస్తున్నారు. అదే ఏ ఒరిస్సా వాడు, ఏ బెంగాలీ వాడు అయితే మాత్రం వాళ్ళకి సరిగా వాడికి ఎక్కడ తీసుకెళ్లాలో, ఎక్కడ ఏం చేయాలో వాడికి అన్ని గైడెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఆఫీసర్స్ అందరూ గైడెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు సపరేట్గా జిఎం ఉంటాడు, ఎస్టాల్మెంట్స్ ఉంటుంది, అలాగే మనకి ఆర్ఆర్బీ వస్తుంది, ఆర్టీసీ వస్తాయి, ఎగ్జామ్స్ అన్ని ఇక్కడే అవుతాయి, ఇంటర్వ్యూస్ అన్ని ఇక్కడే అవుతాయి. మన ఫ్యూచర్ మన తాలూకా పిల్లలకి వాళ్ళకి కూడా మన భవిష్యత్తు బాగుంటుంది. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ కూడా పెరుగుతాయి. ఇక్కడ రిజర్వేషన్ కోటా కూడా మనకి చాలా మటుకు కోటా బోనస్ వెళ్ళిపోయింది. మనకి 1/4 కోటా అనేది 3/4 అక్కడికే వెళ్ళిపోయింది. సో మన కోటా సెపరేట్ అయిపోతున్నప్పుడు కోటా కూడా బాగుంటుంది, రిజర్వేషన్ కూడా అన్ని బాగా దొరుకుతాయి. అన్ని విధాలుగా జోన్ రావడం పక్కన మంచిదే, బాగానే ఉంటుంది. సౌత్ జోన్ రాష్ట్ర విభజన తర్వాత దాదాపు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న ప్రత్యేక రైల్వే జోన్ ఇప్పుడు కార్యరూపం దాల్చుతుంది. ఉద్యోగ అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త రైళ్లు, వేగవంతమైన పరిపాలన వంటి అనేక ప్రయోజనాలతో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశగా మారబోతుందనే ఆశాభావం ప్రజల్లో వ్యక్తమవుతుంది. కొత్త రైళ్లు, అదనపు ఉద్యోగాలతో పాటు రైల్వే రిజర్వేషన్లలోనూ వెసులుబాటు ఉంటుందని విశాఖ వాసులు అభిప్రాయపడుతున్నారు. కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై రైల్వే ఉద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు కీలక మలుపుగా మారనుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతోటి ఉత్తరాంధ్ర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇటు విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖ కేంద్రంగా ఏర్పడినటువంటి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ తోటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పూర్తి స్థాయిలో తెలుగు వారికి వస్తాయనేటువంటి సంతృప్తి అయితే వ్యక్తం చేస్తుంది. చూశారు కదా, ఇక ఆదాయ మార్గాలకు సంబంధించి అయితే కేకే లైన్తో కూడినటువంటి రైల్వే జోన్ వస్తే మరింత బాగుండేదని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి. అయితే విశాఖ కేంద్రంగా వస్తున్నటువంటి ఈ రైల్వే జోన్ సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో పరిశ్రమలు వస్తున్న కారణంగా ఖచ్చితంగా ఆదాయ మార్గాలకు ఎటువంటి లోటు ఉండదని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్.